హలో, గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు చెల్లించుకొంచున్నాను. తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రత్యేకమైన దినాన్ని ఈ వాగ్దానం చేత దేవుడు మిమ్మల్ని బలపరచాలని నా ప్రార్థన. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో చాలా అద్భుతమైన మాట రాయబడింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని రాయబడింది. చాలా అద్భుతమైన మాట. నరుల కష్టము వలన, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని రాయబడింది. ఈరోజు ఈ వాగ్దానం చేత యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చుననే వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని నా ప్రార్థన. అయితే ఆశీర్వాదం వేరు, ఐశ్వర్యం వేరు. చాలా మంది ఏమనుకుంటారంటే ఐశ్వర్యమే ఆశీర్వాదము, డబ్బే ఆశీర్వాదం అనుకుంటారు చాలా మంది. డబ్బు ఆశీర్వాదం కాదు. డబ్బుంటే మంచి బట్టలు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, తర్వాత మంచి మంచం కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టించుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, మంచం ఉన్న ఆ మంచం మీద చక్కని నిద్ర, గాఢ నిద్ర పట్టాలి కదండి. మరి మంచం మీద నువ్వు సుఖంగా పడుకోవాలంటే యెహోవా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం నీకు కావాలి. దైవికమైనటువంటి కృప, దైవికమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలని ప్రార్థన చేయాలి. ఈ కృపలో, ఈ ఆశీర్వాదంలో ఐశ్వర్యం కూడా వన్ ఆఫ్ ది పార్ట్, అంటే కేవలం ఒక భాగం మాత్రమే. అదే కంప్లీట్ బ్లెస్సింగ్ కాదు. చాలామంది డబ్బే ఆశీర్వాదం అనుకుంటారు, సుఖభోగాలే ఆశీర్వాదం అనుకుంటారు. సుఖభోగాలు యందు ఆసక్తి గలవారంగా మనం ఉండకూడదు. ఆశీర్వాదములో ఒక భాగంగా ఉన్నటువంటి, కేవలం ఒక భాగంగా ఉన్నటువంటి ఈ ఐశ్వర్యాన్ని ప్రేమించే వ్యక్తులంగా మనం ఉండకూడదు. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసంభవం అని. అంటే ధనవంతులుగా ఉన్నవారందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరని కాదు దాని అర్థం. దేవుని చేత ఆశీర్వదించబడి ధనవంతుడిగా మారినటువంటి అబ్రహాం మనకు తెలుసును కదండి. విశ్వాసులకు తండ్రి, అంటే మన తండ్రి, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గురించి మనం చదివినప్పుడు అబ్రహాము సున్నతి లేని వారికి, అంటే విశ్వాసం మూలంగా ఎవరైతే రక్షణ పొందారో వారందరికీ తండ్రి అగునట్లుగా అతడు సున్నతి పొందక మునిపే అతడు విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని రోమీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది కదండి. కాబట్టి ఈ విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అబ్రహాము చాలా దీవించబడ్డాడు. అంటే కేవలం అతడు విశ్వాసం మూలంగాను, దేవుని చేత నీతిగా మారుట వలనను, కృప ద్వారాను, ఆశీర్వాదం ద్వారాను అతడు ఐశ్వర్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే
దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నరుల కష్టం ఎక్కువ చేయలేదని రాయబడింది. ఏదో మనం కష్టపడి మరొకటి చేసి రూపాయి దగ్గర రూపాయి వేయాలనో, లేకపోతే మరొక వడ్డీలు, లేకపోతే మరొక వడ్డీలకి ఇచ్చో, లేకపోతే కష్టం చేతో పొలం పనులకి వెళ్ళో, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళో, వ్యాపారం చేసి ఏదో ఒక రకంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం డెవలప్ చేయాలనుకుంటే అది నీ భ్రమ అని చెప్పేసి ఖచ్చితంగా బైబిల్లో రాయబడింది. దేవుడే గనక నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడే గనక నీకు ఐశ్వర్యాన్ని తన ఆశీర్వాదం చేత కలుగు చేస్తే దానిని ఎక్కువ చేయడం నీ వల్ల కాదు. దేవుడు కనుక ఒకసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసండి, అసలు నువ్వు దాన్ని తక్కువ చేయలేవు, ఎక్కువ చేయలేవు అన్నమాట. నువ్వు పాడు చేసినంత మాత్రాన ఆశీర్వాదం తక్కువ కాదు, నువ్వు వర్ధిల్ల చేద్దామని మానవ ప్రయత్నం చేసినంత మాత్రాన, నువ్వు కష్టపడిపోయినంత మాత్రాన ఆశీర్వాదం ఎక్కువ కాదు. అది నీ కష్టం వల్ల కాదు, దేవుని కృప ఫలం. అది దేవుని కృపా ఫలం. కాబట్టి దేవుని చేత దీవించబడాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకొని దైవీకమైన కృప కోసం ఎదురు చూడాలి. అప్పుడు దైవిక కృపా ఫలంగా ఆశీర్వాదాన్ని దేవుడు నీకు కలుగజేసి తన ఐశ్వర్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆ కోణంలో నడిపించి అలాంటి ఆలోచనలు నీ హృదయమందు నెలకొల్పును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఈ ప్రత్యేక దినాన్ని. పరిశుద్ధాత్మ దేవా, ఎవరికైతే ఐశ్వర్యం కొదువుగా ఉందో నీ ఆశీర్వాదం చేత ఐశ్వర్యాన్ని కలుగు చేయమని వేడుకొంచున్నాను. దేవా నీకు స్తోత్రం. అదే రీతిగా వారు కష్టపడి వృద్ధి చేసుకోవాలనే ఆలోచనను వారి జీవితంలో తొలగించి నీవిచ్చే ఆశీర్వాదం మీద, నీవు కలుగజేసే ఐశ్వర్యం మీద ఆధారపడే కృపను కలుగజేయండి. ఐశ్వర్యాన్ని ప్రేమించకుండా, ధనాన్ని ప్రేమించకుండా, నిన్ను ప్రేమించి నీ ద్వారా దీవించబడుటకు కృపా సహాయాన్ని కలుగజేయండి స్వామి. నీకు స్తోత్రం. ప్రతి విషయంలో బుద్ధి మాన్యత కలిగి ప్రవర్తించుటకు నీ ఆత్మ సహాయాన్ని పిల్లలకు కలుగజేసి మీ చేతే దీవించబడి తరతరాలకు దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయమని యేసు ప్రశస్త నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ.